కంప్లీట్ మ్యాటర్ లో ఎవిడెన్స్ ప్రకారం రఘురామ్ గారి అభిప్రాయం తెలుసుకున్నాక వాయిస్ కట్ అవుతుంది. కాదు సుబ్బు గారు మీరు కొంచెం వైఫైలో పెట్టుకోరా, ఫోన్ వైఫైలో పెట్టుకోరా ప్లీజ్, ఎందుకంటే వాయిస్ కట్ అయిపోతుంది. మీరేం చెప్తున్నారు ఇంటలేదు మనం. అన్న ఆగండి, ఒకసారి రఘురామ్ గారు అభిప్రాయం తీసుకున్నాక మీరు చెప్తారు కానీ భాషా గారు ప్లీజ్. అయితే మంగ్లీ గారు ఉన్నందుకు అక్కడ అంటే ఎఫ్ఐఆర్ లో ఉన్నందుకు మేమేం చేసినామంటే, చాలా మంది బాధితులు బయటకు వస్తా ఉంటే మేమేం చేసినామంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి వెళ్ళాం. నేను, సంపత్, మన అశోక్ మేము వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకు చేసామంటే, ఒక ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి కానీ ఎవరన్నా సరే ఒక బాధ్యత గల వ్యక్తి ఏమన్నా తప్పు చేస్తే వాడిని తీసి పక్కన పెడతారు, కొన్ని రోజులు సస్పెండ్ చేస్తారు. కాబట్టి అక్కడ అన్యాయం జరిగింది కూడా అధిక శాతం, దగ్గర 90% మంది మొత్తం గిరిజనులు ఎక్కున్నారు. ఇక్కడ ఉన్న మంగ్లీ కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గిరిజనులే. కానీ నిందితుల సైడ్ కాదు మేము ఉన్నది. ఎవరైతే అన్యాయం జరిగిందో వాళ్ళ సైడ్ మేము వాళ్ళ సైడ్ మాట్లాడదామని చెప్పేసి మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్ వెళ్ళిన తర్వాత మాకు నెక్స్ట్ డేనే ఒక గ్రూప్ ఒకటి యాడ్ అయిందన్న. ఆ గ్రూప్ పేరు ఏం పేరు అంటే రామావత్ బాలాజీ మరియు రామావత్ మధు బాధితుల సంఘం. ఆ గ్రూప్ లో నన్ను యాడ్ చేశారు. ఏందబ్బా ఒక గ్రూపే మెయింటైన్ చేస్తుంది, ఏంది ఇది, ఏం జరిగి ఒకసారి స్కాన్ రామావత్ బాలాజీ మరియు రామావత్ మధు బాధిత సంఘం అని చెప్పేసి వచ్చింది. అప్పుడు ఇందులో ఒక బాధితుల్ని నాకు ఫోన్ చేయడం జరిగింది. అన్న, మీరు అనుకున్నట్టు చాలా పెద్ద ఇది మాకు అన్యాయం జరిగింది, ఇది పెద్ద స్కామ్ లాగా ఉందన్న, మాకు కూడా అర్థం కావట్లేదు. ఏంటంటే చాలా మంది వాళ్ళు రోజు కూలీ చేసిన వాళ్ళు కూడా, ఆటో డ్రైవర్లు కూడా, దాంతో పాటు వాళ్ళు ఎంత ఉన్న ఆస్తులు మొత్తము ఏమంటారో దాన్ని మార్టిగేజ్ చేసి, దాంతో పాటు కొంతమంది భూములు అమ్మేసి, కొంతమంది బంగారం అమ్మేసి, వాళ్ళు ఒక్కటి కాదు ఎక్కడ వీలైతే అక్కడ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ అధిక వడ్డీకి ఆశపడి మొత్తం వీళ్ళకు మధు ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళకి అందరికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఈ విషయం అయితే ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఎప్పుడైతే ఇదైందో మొత్తం అందరికి 2 నెలల వరకు మాత్రం వాళ్ళకు మంచి 2-3 నెలలు ఫస్ట్ లో ఇచ్చిన వాళ్ళు మాత్రం బాగుపడరు దీంట్లో. అంటే 10 రూపాయలు కాదు, 10 రూపాయలు వడ్డీ, 15 రూపాయలు వడ్డీ. అంటే బయట నుంచి ఒక ఏజెంట్ ఉన్నాడు అనుకో, ఆయన నమ్మేసి, ఈ ఏజెంట్ లాంటి ఏజెంట్ కూడా కాదు, ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు అనుకో, ఆయన ఏం చేస్తాడంటే, అరే ఎక్కువ వడ్డీ వస్తుందని చెప్పేసి ఆయన వాళ్ళ చుట్టాల దగ్గర, చుట్టుముట్టు బంధువులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకు మీకు 5 రూపాయలు వడ్డీలాగా ఇస్తా అని చెప్పేసి 5 రూపాయల లెక్కన తీసుకొని ఓ 10 లక్షలు 20 లక్షలు అట్లా, ఈయన ఈ మధుకు 15 రూపాయలు 10 రూపాయల వడ్డీకి ఇట్లా, అంటే ఇలాగ లాభం తీసుకొని కూడా చాలా మంది ఒకరొకరు 1 కోటి రూపాయల నుండి 2-3 కోట్ల వరకు ఒకరొకరు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇంట్లో. అయితే ఇంత డబ్బు మొత్తం ఒకటేసారి వీళ్ళు ఎప్పుడైతే వడ్డీ ఇవ్వడం మానేసిరో, 1 నెల చూసిన 2 నెలలు చూసిన 2-3 నెలలు చూడగానే మొత్తం రివర్స్ అయిపోయింది. వీళ్ళకు ఎవడైతే డబ్బులు అందరి దగ్గర తీసుకున్నారో వాళ్ళు వచ్చి ఇరుక్కున్నారు. ఇప్పుడు చనిపోయే వాళ్ళు కూడా వాళ్ళే. చాలా మంది అంటే బంధువులు వాళ్ళ ఫేస్ వాల్యూతో వాళ్ళు తీసుకొచ్చి అంటే డబ్బులు ఇచ్చారు కదా, వీళ్ళందరూ వీళ్ళ ఇంటి మీద పడ్డారు. మీరు ఏం చేసినా గానీ మీ దగ్గరికి వస్తాము, మీ దగ్గర మాకు మధుతో సంబంధం లేదు, ఇంకా బాలాజీ ఉంటే సంబంధం లేదు, మంగ్లీ ఉంటే సంబంధం లేదు, మాకు ఎవరు లేదు, మీరే అని చెప్పేసి వీళ్ళ ఇంటి మీదకి పోయి పడి ఎక్కడైనా అదే జరుగుతుంది. ఎంత ఘోరంగా అంటే కొంతమంది ఇల్లు వదిలేసి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకో విషయము, మొన్న మేము దేవరకొండ పిఏపల్లి మండలం వెళ్ళాం కదా, అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే చాలా మంది, నాకు నిజంగా భయం వేస్తుందండి ఈ మాట చెప్పాలంటే, ఈ మాటను అది జనాల్లోకి ఎలా వెళ్తో తెలియదు కానీ ఇది కొన్ని రోజులు అయితే ఇంకా ఎన్ని చావులు చూస్తాం అనిపిస్తుంది. 9 మంది అంటే 9 మంది నిన్న 2 విషయం తాగారు, నిన్న 2 విషయం తాగారు. మళ్ళీ రాబోయే కాలంలో ఇంకేమైతుందో అర్థం కావట్లేదండి.
దాంతోపాటు మీరు ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేశారు చూడు, ప్రభుత్వం కావచ్చు, రెండు ప్రభుత్వాలు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం కావచ్చు, దాంతో పాటు ఏపీ తెలంగాణలో ఉన్న పార్టీలు ఏం చేస్తే ఒక్కరు నోరు మెదతలేరు. ఏమైంది నాకు నిజంగా మీరు ఈ క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చిందండి. ఏమా పెద్ద తలకాయలు ఏమైనా ఉన్నాయా సేమ్ క్వశ్చన్ సేమ్ ఆయన రైజ్ చేశారు ఎవరు శేఖర్ భాష గారు. ఇట్లాంటి దాంట్లో ఏమవుతుందంటే అన్న ముందు ఉండకపోవచ్చు, ఇది జరిగిన తర్వాత వాళ్తారు కాపాడుతామనో లేదా నేను ఇరికేయమనో అని చెప్పేసి ఇంతో అంతా వెనక్లా. అయితే వీళ్ళు పెద్ద తలకాయలు లాగాలు ఏమైనా ఉన్నాయా నాకు ఫస్ట్ ఎప్పుడైతే మధు తర్వాత శివ చౌహాన్, మంగ్లీ, శివ చౌహాన్ వీళ్ళందరూ వచ్చారు కదా, దాని తర్వాత వీళ్ళందరూ మళ్ళీ బయటకు వచ్చి ఫస్ట్ ఏమో మేము లేము, మాకు సంబంధం లేదు, మాకేం లేదని చెప్పారు. ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఎవిడెన్స్ ఎప్పుడైతే వచ్చినాయో ఉన్నది, వాళ్ళు ఉన్న ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, వాళ్ళు చేసిన అన్ని బయటకు వస్తున్నప్పుడు తర్వాత మధు నేనే అప్రూవల్ మారిపోతాను చెప్పేసి డైరెక్ట్ మధు బయటకు రావడం, దాని తర్వాత శివ చౌహాన్ నేను లేను అనుకుంటా వచ్చేసి ఒక్కసారి నేను కలిసి అనడం, మంగ్లీ కూడా నేను ఏదో ఒక్కసారి ఫ్యాన్ అని అనుకొని వాళ్ళతో డిన్నర్కి వెళ్ళిన పాపానికి నన్ను ఇంత పెద్ద పాపం చుట్టుకుంటానని చెప్పేసి మంగ్లీ అనడం. దాని తర్వాత ఈ కవర్ చేయడంలో దాని పాటు ఈయన మధు కూడా ఒక పేరు చెప్తా ఉంటాడు, ఈ ఎవరు శివ చౌహాన్ కూడా ఏమంటారు అంటే హిమకాంత్ రెడ్డి అని చెప్పేసి హిమకాంత్ రెడ్డి మీదకి తోసే ప్రయత్నం జరిగింది. అయితే ఈ ఒకరి మీద ఒకరు తోసుకోవడం ఒకటి, వీళ్ళ అందరికీ మెయింటైన్ చేసిన ఇంకా పెద్ద తలకాయ ఏమైనా ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి మాదైతే డౌట్ ఉంది. దీనికి ఖచ్చితంగా గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ చేస్తే బాగుంటుందన్న. నేనేమనుకున్నా, అందరు అనుకుంటున్నారు 200 కోట్లు 150 కోట్లు అనుకుంటున్నారు, కానీ కాదు, 200 కోట్లు కాదు, 150 కోట్లు కాదు, దానికి మించి ఉందన్న. ఖచ్చితంగా 1000 కోట్లు దాటే ఉంది, 1500 కోట్ల వరకు ఉంటది. ఎందుకంటే నాకు ఒక బాధితుడు నాకు ఫోన్ చేశాడు అన్న, ఒకసారి ఆ బాధితుడితో ఆయన మాట్లాడతాడు, ఒకసారి మీరు కూడా ఆయనతో మాట్లాడండి. ఒక్కసారి నేను ఫోన్ చేస్తా, చెప్పు. ఓకే శేఖర్ గారు ఒకసారి వీడియో ఆన్ చేయండి. ఓకే మాట్లాడండి. రైట్ సరే, ఆ బాధితులు ఒకసారి లైన్లో పెట్టుకోండి మీరు. నేను సరే మన పొలిటికల్ అనలిస్ట్తో మాట్లాడతాను. మన శ్రవణ్ గారు, ఏంటి అసలు ఈ కేసులో మీరు అంటే ఎవరి తరపున ఏంటి అనేది కాకుండా నిజాల గురించి మీరేం గ్రహించారు చెప్పండి ఒకసారి. నాకు 2005 నుంచి క్రైమ్ జర్నలిజంలో, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో, స్పెషల్ స్టోరీలో, రాష్ట్రంలో సంచలనాలు సృష్టించిన కేసుల్లో నేను స్టోరీలు చేయడం, నాకు ఈ చట్టం పట్ల, చట్టాల తీరు పట్ల, సెక్షన్ల పట్ల, కేసుల తీరు పట్ల